గుడ్ మార్నింగ్ ఫ్రమ్ స్విట్జర్లాండ్. నిన్న ఫుల్ టైర్డ్ అయిపోయాను ఆ ఫెస్టివల్ అయిన తర్వాత. అది ఆల్మోస్ట్ ఈస్ట్ సైడ్ ఉంటే ఇప్పుడు మనం వెస్ట్ సైడ్ ఉందన్నమాట. వెస్ట్ స్విట్జర్లాండ్లో ఉన్నాము. నిన్నంతా హోల్ జర్నీ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి టైం సరిపోయింది. లేట్ నైట్లో హోటల్ చెక్ ఇన్ అయ్యాము. అండ్ ఈరోజు ఇది ఏంటంటే ఇది ఒక విలేజ్ అనమాట. ఈస్ట్ స్విట్జర్లాండ్లో వెస్ట్ స్విట్జర్లాండ్లో ఇది ఒక విలేజ్, లొటన్బుర్ అని అంటారు. ఇది హైకర్స్కి కానీ లేదంటే నేచర్ లవర్స్కి ఒక ప్యారడైజ్ అనమాట. ఈరోజు క్లైమేట్ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టు లేదు, వర్షం పడుతుంది అండ్ ఫాగీగా కూడా ఉంది. చూసారా, ఇక్కడికి హైకింగ్ వస్తారనమాట. ఇది విలేజ్ లొటన్బుర్ అని. ఇక్కడ నుంచి ఇంకా ఇలా నడుచుకుంటూ పైకి వెళ్తారనమాట. అండ్ హైయెస్ట్ మౌంటైన్ హైయెస్ట్ పీక్ ఇన్ యూరోప్ ఇక్కడే ఉందన్నమాట, జుగ్నాఫంగ్జు అని. అక్కడికి ట్రైన్ కూడా ఫెసిలిటీ ఉంది. ఇది కూడా రైల్వే స్టేషన్, అక్కడి నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. కాకపోతే నేను ఆ ట్రైన్ ఫెసిలిటీ తీసుకోవట్లేదు అండ్ హైకింగ్ కూడా వెళ్ళట్లేదు. రీజన్ ఏంటంటే హైకింగ్కి వెళ్ళే టైం లేదు నా దగ్గర ఇప్పుడు ప్రెజెంట్. అండ్ నేను ప్రిపేర్ కూడా అయ్యి రాలేదు హైకింగ్కి. యాక్చువల్ ప్లాన్ ట్రైన్కి వెళ్దాం అనుకున్నాను, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అండ్ మనం తీసుకున్న ప్యాకేజ్లో ఈ ట్రైన్ ఇంక్లూడ్ లేదంట, దీనికి విడిగా పే చేయాలంట మళ్ళీ. సో నేను ఇప్పుడు ఆల్రెడీ నా ట్రిప్ ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది, నా బడ్జెట్ దాటేసింది. సో అందుకని నేను ఆ మౌంటైన్ దగ్గరికి వెళ్ళట్లేదు. మోస్ట్లీ వ్యాలీ ఎక్స్ప్లోర్ చేద్దాము, క్లైమేట్ అనుకూలిస్తే, ఎంతవరకు అనుకూలిస్తో చూద్దాం. లెట్స్ గో అండ్ స్టార్ట్ అవర్ న్యూ డే ఇన్ స్విట్జర్లాండ్. इतना न मुझसे तू प्यार बढ़ा कि मैं एक बादल आवारा. ఇది మా సిచ్యువేషన్ వర్షంలో. బ్రో ఏం మరి వెదర్ ఇస్ సో డిసప్పాయింటింగ్. మేము చాలా సన్నీగా ఉంటుంది, మంచి వెదర్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసాం. కానీ అసలు నిన్నటి వరకు కూడా బ్రాడ్కాస్ట్లో వర్షం లేదు. మార్నింగ్ లేవు కానీ క్లైమేట్ అంతా చేంజ్. ఇప్పుడు కొంచెం వర్షం తగ్గింది. ఎక్కువ దూరం కాకుండా వ్యాలీలోకి పక్కనే దగ్గరలో ట్రూమెల్ బచఫలి సంథింగ్, ఐ డోంట్ నో కరెక్ట్గా చెప్పానో లేదో తెలియదు కానీ సో ఈ వాటర్ ఫాల్ అయితే ఉంది దగ్గరలోనే, ఎక్కువ దూరం కూడా కాదు. మళ్ళీ వర్షం పెరిగితే కష్టం అని చెప్పి వ్యాలీ లోపలికి ఎక్కువ వెళ్ళట్లేదు. చెప్పాను కదా, హైకింగ్ కూడా ప్రిపేర్ అయ్యి రాలేదు. ఇక్కడ అంతా మోస్ట్లీ హైకింగ్ పాపులర్ అనమాట, అంతా హైకింగ్ కోసం వస్తుంది ఇక్కడ. ఇదిగోండి పైన కొంచెం ఒక 10-15 మినిట్ వాక్ ఉంది. ఎంతో వాటర్ ఫాల్ ఉందంట, బాగుంటుందంట వాటర్ ఫాల్. దాన్ని చూద్దామని వచ్చాము. లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది మళ్ళీ. వర్షం ఆగిపోయాక మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇట్లు మహిదే ముద్దుగా మహి. Messi. ఇదిగోండి ఆ కింద నుంచి ఈ పై దాకా రావడానికి లిఫ్ట్ సర్వీస్ కూడా ఉంది. అండ్ అసలుకి మన బడ్జెట్ లేదనుకుంటే మళ్ళీ వీడు ఈ వాటర్ ఫాల్ చూడడానికి 15 ఫ్రాన్సెస్ ఛార్జ్ చేశాడు. అండ్ నైట్ కూడా మేము ఈ విలేజ్కి వచ్చేటప్పటికి లేట్ అయ్యింది అండ్ మొత్తం విలేజ్ క్లోజ్ అయిపోయింది. ఫుడ్ లేదు మాకు నైట్. బాగానే ఇక్కడ ఫుడ్ తిందామని ఇక్కడికి వచ్చాం, ఫుడ్ లేదు, అలాగే పడుకుని పోయాం. ఏవో బనానాస్ దొరికినాయి, ఆ బనానాస్ తెచ్చుకుని ఉన్నాయి బ్యాగ్లో, పడుకుని పోయాం అంతే. బడ్జెట్ మాత్రం అస్సలు లేదండి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బడ్జెట్ దాటిపోయింది. బడ్జెట్లోనే ట్రావెల్ చేస్తున్నాయి ఇప్పుడు. దానికి తోడు ఫ్రీ అనుకున్న వాటర్ ఫాల్, కానీ ఇక్కడికి వచ్చిన ఛార్జ్ చేశారు.
చాలా వాటర్ ఫాల్స్ చూసాం కానీ ఈ వాటర్ ఫాల్ ఎందుకు యూనిక్ అంటే మనం గృహ లోపల నుంచి వెళ్తున్నప్పుడు మనకి వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది దారిలో. మనం ఈ కొండ లోపల గృహల లోపల నుంచి వెళ్తాం కేవ్స్ లాగా, మధ్యలో వాటర్ ఫాల్ పడుతూ ఉంటుంది. వాటర్ ఫాల్ ఉంటుంది లోపల నుంచి వస్తుంది అన్నమాట ఈ వాటర్ కొండ లోపల నుంచి. సో అందుకని ఇది యూనిక్ వాటర్ ఫాల్. మిగిలిన వాటర్ ఫాల్స్తో పోల్చుకుంటే ఇది కొంచెం యూనిక్. లోపల చలి ఉంది, వివచ్చమైన చలి. ఇక్కడ నచ్చిన ఒక విషయం ఏమిటంటే, ఓకే ఇప్పుడు బిల్డింగ్స్ కానీ మ్యూజియంస్ కానీ మ్యాన్ మేడ్వి వాళ్ళు చేస్తారు కాబట్టి దానిపైన మనీ ఛార్జ్ చేస్తున్నారంటే ఒక రీజన్. కానీ నేచర్ మనిషిగా పుట్టాక ప్రతి ఒక్కరికి రైట్ ఉందన్నమాట. నేచర్ని చూసే రైట్ ఉంది, భూమి అంతా తిరిగే రైట్ ఉంది. యాక్చువల్గా నాకు అసలు ఆప్షన్ ఇస్తే దేవుడు ఈ వీసాకి పే చేస్తారు చూసావు మనీ, అది తీసేస్తా. ఏ గవర్నమెంట్ కూడా టూరిస్టులకి వీసా ఛార్జెస్ ఉండకూడదు, భూమి మీద ఎక్కడైనా తిరగచ్చు, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళొచ్చు అని పెట్టాలన్నమాట వీసా పైన. మిగిలిన సెటిల్మెంట్ వీసాలకి ఛార్జ్ చేస్తే ఓకే. అండ్ అలాగే ఇక్కడైతే నేచర్ని చూడడానికి కూడా మనీ కట్టాలండి. మ్యూజియం కాదు, వాటర్ ఫాల్కి మనీ పే చేసాం. తర్వాత ఇక్కడ వాక్స్ ఉన్నాయన్నమాట చుట్టూ. కొంచెం వర్షం కూడా పడట్లేదు, తగ్గింది. ఎక్కడైనా వాక్కి వెళ్దాం అనుకున్నాం కానీ వాక్కి వెళ్దామన్నా దానికి కూడా 80-90 CHF పే చేయాలంట. స్విస్ ఫ్రాన్స్కో 80-90 స్విస్ ఫ్రాన్స్కో పే చేయాలంట ఆ వాక్స్కి వెళ్ళడానికి కూడా. ఆల్రెడీ నాకు చాలా మనీ ఖర్చు పెట్టాను స్విట్జర్లాండ్ వచ్చిన తర్వాత. నేను అనుకున్న బడ్జెట్ కన్నా ఎక్కువ అయిపోయింది. ఇంకా అంతకన్నా నేను ఇంకెక్కువ పెట్టలేను. నెక్స్ట్ మంత్ నేను ఇంకా నా రూమ్ రెంట్ పే చేయాలి లండన్ వెళ్ళి. ఇక్కడ నేచర్ కూడా మనీ పే చేయాలి అంటే ఆ ఒక్క విషయం మాత్రం నాకు నచ్చలేదు స్విట్జర్లాండ్లో. ఎక్సెప్ట్ దట్ రిమైనింగ్ ఆల్ ఇస్ సో గుడ్, సో యూనిక్, సో బ్యూటిఫుల్, సో ఎక్స్పెన్సివ్. ఎనీవే చూద్దాం. అండ్ నైట్ నేను ఇక్కడ నుంచి ఇంటర్లేక్ అని చెప్పి అక్కడికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు హోటల్ దొరకలేదు స్టే. నైట్ ఇక్కడ నాకు ఇంకొక రోజు ఉందామని ఉంది కానీ ఇక్కడ నాకు స్టే దొరుకుద్దేమో అని చెప్పి నేను ముందు బుక్ చేసుకోలేదు. ఇక్కడ అంతకేం చూడడానికి, లేకపోతే 1 డే సరిపోతే సెకండ్ డే ఇంటర్లేక్ అని వెళ్ళిపోదామని చెప్పి ప్లాన్లో వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఇంకా ఉండాలని ఉంది. ఇంకా నేచర్లో చాలా చేయాల్సినవి ఉన్నాయి ఇక్కడ. కాకపోతే మా హోస్టల్లో అడిగితే నైట్ స్టే లేదు సారీ అన్నాడు. సీజన్ అంట ఇప్పుడు, ఇక్కడ సమ్మర్ కదా సీజన్, ఇప్పుడే టూరిస్ట్ వస్తారంట ఎక్కువ ఇక్కడికి. సో అందుకని సారీ స్పేస్ లేదన్నాడు. సో చూస్తే నాకు ఇంటర్లేక్ అని చెప్పి దగ్గరలో ఒక సిటీ ఉంది, అది కూడా చూడాల్సిన ప్లేస్ అనమాట. అక్కడ దొరికింది స్టే. నైట్ అక్కడికి వెళ్ళిపోయి రేపు ఇంటర్లేక్ని ఎక్స్ప్లోర్ చేసి రేపు నైట్ బ్యాక్ టు లండన్ అనమాట ఫ్లైట్. అంటే స్విట్జర్లాండ్ గురించి తెలుసు కదా, చాక్లెట్స్ ఆర్ సో పాపులర్ అనమాట స్విట్జర్లాండ్లో. ఇవన్నీ చాక్లెట్స్. ఏమేమి చాక్లెట్స్ ఉన్నాయి, ఇవన్నీ లోకల్ మేడ్ చాక్లెట్స్లో ఉన్నాయి. మొత్తం స్విట్జర్లాండ్ స్విస్ మిల్క్ చాక్లెట్. ఈ చాక్లెట్ ఇక్కడ మేము ఉన్నాం కదా విలేజ్ లటర్బురాన్, అక్కడ తయారైన చాక్లెట్ అంటే ఇది. ఇదేమో జెనీవా అని చెప్పి ఇంకో ప్లేస్ ఉంది, అక్కడ తయారైన చాక్లెట్ ఇది. ఇది చూసారా, ఇది వెంగెన్ అని ఇంకో విలేజ్ ఉంది. ఇవన్నీ చుట్టూ ఉంటాయి చుట్టుపక్కల, ఇక్కడ ఇవన్నీ పాపులర్ ప్లేసెస్, అక్కడ తయారైన చాక్లెట్ ఇది. అలా చాలా ఉన్నాయి చూసారా, ఇదొకటి.
ఇది టోటల్ విలేజ్ అనమాట. అండ్ లొట్టన్బురాన్ అంటే స్విస్ జర్మన్లో ఫౌంటైన్స్ అనమాట, ప్లేస్ ఆఫ్ ఫౌంటైన్స్ అంటే వాటర్ ఫాల్స్. అందుకే ఇక్కడ మీకు మన మేఘాలయలో కనిపించినట్టు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి చుట్టూ. ఇందాక మనం వెళ్ళాం కదా, అది వన్ ఆఫ్ ద పాపులర్ వాటర్ ఫాల్ అనమాట. చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఇలా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ ఒకటి ఉంది, మళ్ళీ ఇదిగో మా హాస్టల్ బ్యాక్ సైడ్ అక్కడ ఒకటి ఉంది. అలా వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అండ్ ట్రెక్కింగ్ చెప్పాను కదా, ట్రెక్కింగ్ ఇది బెస్ట్ ప్లేస్ ట్రెక్కింగ్ అయితే. అండ్ స్విట్జర్లాండ్లో చాక్లెట్సే కాదు, వాచెస్ కూడా చాలా పాపులర్. తెలిసే ఉంటుంది స్విస్ మేడ్ వాచ్ అంటే ఎంత పాపులరో, అంత ఎక్స్పెన్సివ్ కూడా. ఇవన్నీ స్విట్జర్లాండ్ వాచెస్. చూడండి, ఇది వచ్చి 335 అంట, అంటే 35-40 వేలు ఇవి వాచ్లు. ఇవన్నీ 50,000, 50 లక్ష, 2 లక్షలు అలా ఉన్నాయి. ఇంకా లోపల చాలా ఉన్నాయి. ఈ దారంతా బ్యాగులు మోయడం ఎందుకని ఇదిగో మా హాస్టల్లో బ్యాగ్స్ పెట్టి తిరగడానికి వెళ్ళామన్నమాట. ఇంకా బ్యాగ్స్ తీసుకుని లొట్టన్బురాన్కి గుడ్ బై చెప్పి ఇంటర్లేకన్కి వెళ్ళిపోదాం. మీరైతే మర్చిపోకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. సాధ్యమైతే మీకు తెలిసిన గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.